మన భారత చరిత్రను మొదట వ్యాసుడు వైశంపాయనుడికి వివరించారు. అభిమన్యుడి కుమారుడు, పాండవుల తర్వాత హస్తినను పాలించిన పరీక్షిత్తుకి వైశంపాయనుడు భారతాన్ని వివరించారు. అయితే పరీక్షిత్తుకి భాగవతాన్ని చెప్పినవారు శుకుడు. వ్యాసుడి కుమారుడే శుకుడు. శ్రీకృష్ణుడి చరిత్రను తెలుసుకోవాలని ఉందని పరీక్షిత్తు వ్యాసుడిని అడిగాడు. అప్పుడు వ్యాసుడు తాను రచించిన సుందర పురాణం భాగవతాన్ని పరీక్షిత్తుకి బోధించమని శుకుడిని ఆదేశించాడు. అలా శుకుడి ద్వారా భాగవత ప్రచారం జరిగింది. లాస్ట్ ఎపిసోడ్స్లో శ్రీకృష్ణుడి పూర్వీకులు, వారి వంశ చరిత్రల గురించి తెలుసుకున్నాం. ఈ ఎపిసోడ్ నుంచి శ్రీకృష్ణుడి చరిత్రను చెప్పుకుందాం. ఈ భూమిని కబళించేందుకు రాక్షస శక్తులు పెరిగిన ప్రతిసారి విష్ణువు ఏదో ఒక అవతారంలో వచ్చి ఈ భూమిని రక్షిస్తాడని పురాణాలు చెప్పాయి. అలా వచ్చినవే దశావతారాలు.